భారతదేశంలోకి మేమేదో తాత్కాలిక పని మీదనే వస్తాం, ఇక్కడ వాళ్ళని పెళ్లి చేసుకుంటాం, ఇక్కడే పిల్లల్ని పందులుగా అన్నట్టుగా అంటాం, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పథకాల ప్రకారమే మేము తిండి పెట్టిస్తాం, ఇక్కడున్న ప్రభుత్వ పథకాల ప్రకారం కాన్పులు చేపిస్తాం. కానీ వాళ్ళందరూ పాకిస్తాన్ కోసం పనిచేయాలి, భారతదేశాన్ని వ్యతిరేకించాలి. ఇప్పుడే ఇట్లాంటి సంఘటనలు వచ్చినప్పుడు మాత్రం భారతదేశంలో నుంచి ఎట్లా పంపిస్తారు అన్నటువంటి కోణంలో వాగుతున్నటువంటి వాళ్ళని హీరోలుగా లేకపోతే వాళ్ళని బాధితులుగా చలామణి చేస్తున్నటువంటి మీడియాకి సిగ్గుండాలి. ఒకసారి ఒక వాయిస్ విందాం. ये नया कानून निकला, इसके जरिए जो भेजे गए, तो इसमें मेरे वालिद साहब भी थे और बाकी मेरे 3 चाचू और थे और मेरी 5 जो है वो मतलब खाला फूफियाँ, यानी कि पूरे ये 9 थे। और ये मतलब ऐसे थे ना कि जो अरसाए मतलब तकरीबन 43 साल से यहाँ पर ये बस रहे थे और पहले ये इधर के थे, फिर गए वहाँ, उसके बाद यहाँ मतलब 40-50 साल हो गए इनको यहाँ रहायशी हैं। तो ये सरासर हमारे साथ नाइंसाफी है। गवर्नमेंट पर भी गवर्नमेंट को सोचना चाहिए कि पहले उनको देखना चाहिए कि मतलब कम से कम रिकॉर्ड पूरा देखना चाहिए कि 40-50 साल एक यूं समझे कि इंसान की पूरी जिंदगी होती है। तो ये हमारे साथ सरासर नाइंसाफी है। बिल्कुल हम गरीब परिवार से ताल्लुक रखते हैं और ये देखें मेरी छोटी छोटी बहनें ये रो रही हैं, अब क्या होगा इनका। हमारे से सहारा वही थे सिर्फ वालिद साहब। तो हम ये मौजूदा हुकूमत से ये अपील करते हैं कि हमारे साथ इंसाफ किया जाए और जो भी हमारे गए हैं ఇది ఇట్లాంటిది బాగా ఇప్పుడు హైలైట్ చేస్తున్నటువంటి వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే, భారతదేశం నుండి ఎవరైనా కనుక హిందువులు పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారంటే అంగీకరిస్తారా? వీళ్ళు పర్మిషన్ ఇస్తారా? వాళ్ళని ఏం చేయకుండా బ్రతికించి వాళ్ళని అక్కడ కాపురం చేసుకొని ఇస్తారా? హిందూ ఆచారాల ప్రకారం అమ్మాయిని మారనిస్తారా? అంగీకరిస్తారా? లేదు పోని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఆ దేశంలో బ్రతకడానికి అనుమతిస్తారా? ఇది చెప్పాలి. ఇదిగో ఇంకొకటి ఇట్లాంటి బయట ఈవిడ గారంటే 36 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటుందంట, ఇప్పుడు ఎందుకు వెళ్ళాలట? मेरा देश तो यही है। हाँ, तो हिंदुस्तान ही पैदा था, भूले गए थे कारोबार अपना, ब्रिटिश का टाइम अपना चले गए था, वहीं रह के फिर यही तो लिया कि मेरा अम्मी देकर मैं सब मर गए, तो हम किसके पास जाकर रहेंगे? अपने बच्चों को छोड़ के रह जाएगा। अच्छा, ये जो आतंकवादी हमला हुआ है, अब हम इसके बारे में हम कुछ नहीं जानते। अब कौन था कौन नहीं था, किधर से आके मारा, किसको मारा, तो उस आदमी जो मारा तो उसका भी मुझे अफसोस है कि कैसे बेचारा अच्छे కనీసం ఇక్కడ చంపేశారన్నటువంటి విషయాన్ని కూడా ఎవరు చంపితే మాకేంటి, ఏం చంపితే మాకేంటి అనేటటువంటి ధోరణిలో ఉన్నారు. ఇట్లాంటిదంటే ఈ దేశం పట్ల ఏమాత్రం కన్సర్న్ లేనటువంటి వాళ్ళని గురించి పెద్ద పెద్ద ప్రొజెక్షన్స్ చేసుకురావడమే ఇక్కడ కీలకమైనటువంటి అంశం. అదే సందర్భంలో అందుకనే ఇప్పుడు తిరగబాటుగా మాట్లాడే వాళ్ళు కూడా పెరిగారు. బాగేశ్వర్ బాబా అందుకనే పాకిస్తాన్ ఒక ఘాట్ అయినటువంటి మాటే చెప్పుకొచ్చారు. 80,000 మంది మహిళలు పాకిస్తాన్ నుంచి వచ్చి పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడుండి భారత రేషన్ తింటూ భారత అబ్బాయిల్ని పెళ్లి చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ కథలు నడుపుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అదే సందర్భంలో ఇక్కడున్న అబ్బాయిలకి అక్కడున్న అమ్మాయిల్ని ఇచ్చి పెళ్లి చేయడం, అక్కడున్న అబ్బాయిలకి ఇచ్చి ఇక్కడున్న అమ్మాయిలు పెళ్లి చేసి, కానీ పోషిస్తోంది మాత్రం భారతదేశం. చివరికి భారతదేశంలో భారత శత్రువుల్ని తయారు చేసేటటువంటి పరిస్థితుల్లోకి నెట్టారు. ఇది ఎక్కడ దౌర్భాగ్యం అన్నటువంటి పాయింట్ని రైజ్ చేసుకొచ్చారు.